వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన పూర్తయింది. నగరి అభ్యర్థిగా మంత్రి రోజా ఎట్టకేలకు ఖరారైంది. లోకల్గా సొంత పార్టీలో ఆమెపై ఎంత వ్యతిరేకత ఉన్నా ఫైనల్గా రోజాపైనే నమ్మకం ఉంచారు వైసీపీ అధ్యక్షుడు. అయితే నగరి వైసీపీలో ఎన్నికల హడావుడి మాత్రం కనిపించడం లేదు. టిక్కెట్ దక్కిందన్న సంబరాలు కాదు కదా, అసలు రోజా వర్గం ప్రచారం కూడా షురూ చేయలేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే రోజారెడ్డి ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అసమ్మతి నాయకుల రియాక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారా, లేకపోతే వారిని దారిలోకి తెచ్చుకోవడానికి తెర వెనుక మంత్రాంగం చేస్తున్నారా? ఉమ్మడి చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నుంచి 4వ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దిగనున్నారు మంత్రి సెలవుమణి రోజారెడ్డి. ఓసారి టీడీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలైన రోజా 2014, 2019 ఎన్నికల్లో వరుసగా వైసీపీ నుంచి గెలిచి ప్రస్తుతం జగన్ కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఆమెపై నగరి వైసీపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని మండలాల్లో ఉన్న అసమ్మతి వర్గాలు రోజాకు టికెట్ ఇస్తే తాము పార్టీకి పనిచేయమని అధిష్టానానికి పలుమార్లు అల్టిమేటం ఇచ్చారు. ఆమెకు టికెట్ ఖరారు చేసే ముందు కూడా 6 మండలాల అసమ్మతి వర్గాలు మీడియా ముఖంగా హెచ్చరించారు. అధిష్టానానికి ఇప్పుడు పలుమార్లు విన్నవించుకున్నాం. ఇది మా మాట కాదు. 14లో 19లో ఆమె ఓడిపోతుందని ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మీరే పోయి 10 మందిని అడగండి, ఏ 9 మంది అయినా సరే ఆమె గెలుస్తుందంటే లేదు, ఒక్కరు తప్ప 9 మంది ఆమె ఓడిపోతుందనే చెప్తున్నారు. అందువల్ల వద్దు, పార్టీ నష్టపోతుంది, దీనివల్ల మనకు చిత్తూరు ఎంపీకి కూడా ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో మేము పార్టీ మీద ఉన్నటువంటి గౌరవము, పార్టీ అంటే మాకు ఉన్నటువంటి ప్రేమ, మా నాయకుడు మళ్ళీ రెండోసారి సీఎం అవ్వాలనే ఆకాంక్షతో మేము ఈ సలహా ఇస్తున్నాం. అయినా ఇడుపులపాయలో సీఎం జగన్ రిలీజ్ చేసిన ఫైనల్ లిస్టులో రోజా పేరు ఖరారైంది. కానీ టికెట్ దక్కిందన్న ఆనందం మాత్రం రోజా శిబిరంలో కనిపించడం లేదు. అసలు ఎన్నికల హడావిడే రోజా ఇంటి చుట్టుపక్కల కనిపించడం లేదు. అదే నగరవాసుల్ని ఆశ్చర్యపరుస్తుంటే ఆమెను ఓడిస్తామని బీరాలు పలికిన అసంతృప్త నేతలు కూడా ఎక్కడా చడీ చప్పుడు చేయకుండా సైలెంట్ అవ్వడం ఇంకా ఆసక్తికరంగా తయారైంది. ఎందుకంటే 6 రోజాకు టికెట్ ఇవ్వకూడదని పదే హెచ్చరించింది రోజా వ్యతిరేక వర్గం. వాళ్ళ ఇంటి ఆయన ఒకరు, ఆ ఇంటి ఆయన తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, గుండు కొట్టిన ఆయన ఒకడు, ఇలా 5 మంది లూటీ చేస్తారు. కాబట్టి మేము వద్దు అని చెప్తున్నాము. ఈ బదులు మీరు నగిరిలో పోండి, మా వాళ్ళ పవర్లో పెట్టుకున్నారు, పోయి ఒకసారి అడిగి చూడండి. ఎవరు పోయినా ఆమె అయ్యో వద్దు 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 అంటున్నారు. ఎందుకంటే దబాయిస్తుంది. నేను కానీ రోడ్డు మీద పోతే, మీరు కానీ రాకపోతే మీ పెన్షన్లు పెరిగేస్తాను, మీ కరెంట్ ఛార్జీలు ఇది చేస్తాను, మీకు వచ్చే 5,000 పెన్షన్, 3,000 పెన్షన్ ఏది లేకుండా చేస్తాను భయపిస్తే వాళ్ళు పాపం వచ్చినప్పుడు నమస్కారం పెట్టేసి గమని కూర్చుంటున్నారు. ఒకసారి మొదలు పోయి అక్కడ కదిలి చూడమని చెప్పండి, తెలుస్తుంది. రోజాకు సీటు ప్రకటించిన తర్వాత అసమ్మతి నాయకులు జెడ్పీటీసీ మురళీరెడ్డి, పుత్తూరు మొదలియార్ నాయకుడు అమ్ములు, విజయపురం క్షత్రియ సామాజిక వర్గ నాయకుడు లక్ష్మీపతిరాజు, నిండ్ర మండలానికి చెందిన శ్రీకాళహస్తి ధర్మకర్తల మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డిలు తాడేపల్లికి వెళ్లి వైసీపీ పెద్దల ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేశారట. అయితే అధిష్టానం ఏం చెప్పిందో కానీ వారంతా ఇప్పుడు సైలెంట్ అయ్యారు. మరోవైపు నగరి మాజీ మున్సిపల్ చైర్మన్ శాంతి, ఆమె భర్త కేజే కుమార్లు రోజాతో ఒప్పందానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో అవసరమైతే అసమ్మతి వర్గాన్ని కొనుగోలు చేస్తామని రోజా వర్గంలోని కీలక వ్యక్తి అంటున్నారట. అసమ్మతి నేత స్థాయిని బట్టి రేటు చెల్లిస్తామని చెప్తున్నారట. అయితే ఇందులో నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ సదరు ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. అయితే ఇదంతా టీడీపీ నాయకులు పుట్టించిన పుకార్లని కొట్టిపారేస్తున్నారు రోజా వర్గీయులు. ఇలాంటి పరిస్థితుల్లో ఈసారికి రోజాకు సహకరించమని అసమ్మతి నేత అమ్ములు, లక్ష్మీపతిరాజులతో పార్టీ సీనియర్ నాయకులు సంప్రదింపులు జరిపినట్టు తెలుస్తోంది. రోజా వ్యతిరేక నేతల్ని బుజ్జగించే బాధ్యతల్ని మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించినట్టు ప్రచారంలో ఉంది. ఆయన వారందరితో టచ్లోకొచ్చి జగన్ కోసం పనిచేయమంటున్నారట. పెద్దిరెడ్డి బుజ్జగింపులతో అసమ్మతి వర్గం దిగొచ్చినా రోజా విజయానికి మనస్ఫూర్తిగా పనిచేస్తారా అన్న అనుమానాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్ల కాలంలో వారికి ఒక్క పని కూడా చేసి పెట్టకుండా చేతులు ముడుచుకుని కూర్చునేలా చేసిన మంత్రికి వారు మద్దతివ్వడం కష్టసాధ్యమే అంటున్నారు. నగరి నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయిన రోజా గెలిచింది బొటాబొటీ మెజార్టీతోనే. పార్టీ శ్రేణులన్నీ సహకరించిన తొలిసారి 800 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆమె గత ఎన్నికల్లో 2,000 ఓట్ల మెజార్టీతో గట్టెక్కారు. అయితే ఈసారి సొంత పార్టీ ముఖ్యనేతలే ఆమె వెంట నడిచే పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. హ్యాట్రిక్ విజయం కోసం ఆమె ఒంటరి పోరాటం చేయాల్సిందే అంటున్నారు. చూడాలి మరి రోజా లక్ ఎలా ఉంటుందో.